ఓం శాంతి 22/12/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈ సంవత్సరము స్వమానంలో ఉండాలి, సన్మానం గౌరవం ఇవ్వాలి, అందరికీ సహయోగులుగా అవ్వాలి మరియు సమర్థంగా తయారు చేయాలి. రివైజ్ 17/3/2003. ఈరోజు భాగ్య విధాత అయిన బాప్దాదా నలువైపులా ఉన్న ప్రతి పుత్రుని మస్తకంలో భాగ్యం యొక్క 3 రేఖలను చూస్తున్నారు. మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, రెండవది సత్యమైన శిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ, మూడవది శ్రీమతం యొక్క మెరిసే రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకం మధ్యలో 3 రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ 3 భాగ్య రేఖలను చూసుకుంటున్నారు కదా. భాగ్య విధాతయే మీ తండ్రి అయినప్పుడు మీకు తప్ప శ్రేష్ఠ భాగ్యం మరెవరికైనా ఉంటుందా? బాప్దాదా చూస్తున్నారు, విశ్వంలో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు, కానీ ఆ కోట్ల మందిలో నుండి కేవలం 6 లక్షల మంది మీ పరివారంలో ఉన్నారు. అప్పటికి 6 లక్షలు 2003కు ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే ఎంత కొద్ది మంది ఉన్నారు, కోట్లల్లో కొందరికి అయిపోయారు కదా. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతం గురువు ద్వారా ఈ 3 ఆవశ్యకత ఉంది. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మల మనుష్యాత్మల మతము, పాలన, చదువుకు రాత్రి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. సంకల్పంలో కూడా లేనటువంటి ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుకున్నారు కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సు మేము పొందుకున్నాము అనే పాట పాడుతుంది. పొందుకున్నారా లేక పొందుకోవాలా? ఏమంటారు? పొందుకున్నారు కదా. తండ్రి కూడా ఇలాంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు, బాబా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈ భాగ్యాన్ని కేవలం స్మృతిలో ఉంచుకోవడం కాదు, కానీ సదా స్మృతి స్వరూపంగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తారు, కానీ ఆలోచన స్వరూపులుగానే అవ్వరాదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపమే సమర్థ స్వరూపం. ఆలోచన స్వరూపం అనేది సమర్థ స్వరూపం కాదు. బాప్దాదా పిల్లల భిన్న భిన్న లీలలను చూస్తూ నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఆలోచన స్వరూపులుగా ఉంటారు, స్మృతి స్వరూపులుగా సదా ఉండటం లేదు. అప్పుడప్పుడు ఆలోచన స్వరూపులుగా, అప్పుడప్పుడు స్మృతి స్వరూపులుగా ఉంటారు, సదా లేదు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరము సహజ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచన స్వరూపులుగా ఉంటారో వారు శ్రమ చేయాల్సి వస్తుంది. ఈ సంగమ యుగము శ్రమ చేసే యుగం కాదు, సర్వ ప్రాప్తులను అనుభవం చేసే యుగం. 63 జన్మలు శ్రమ చేశారు, కానీ ఇప్పుడు ఇది శ్రమ యొక్క ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగము, అనగా సమయం. బాప్దాదా చూశారు, దేహ భావం యొక్క స్మృతిలో ఉండేందుకు నేను ఫలానా అని ఏమైనా శ్రమ చేశారా? సహజంగానే ఆ స్మృతిలో ఉన్నారు కదా. దేహ అభిమానము మీ సహజ స్వభావంగా అయిపోయింది. ఎంత పక్కాగా అయిపోయింది అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఆత్మ అభిమానిగా అయ్యే సమయంలో దేహ అభిమానం వారిని తన వైపుకు ఆకర్షించుకుంటుంది. నేనాత్మను అని ఆలోచిస్తారు, కానీ దేహ భావం ఎంత సహజంగా అయిపోయింది అంటే కోరుకోకపోయినా ఆలోచించకపోయినా మాటికి దేహ భావంలోకి వచ్చేస్తారు. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు ఈ మరజీవ జన్మలో ఆత్మ అభిమానిగా, అనగా దేహి అభిమాని స్థితి కూడా అంతే సహజ స్వభావంగా ఉండాలి. నేనాత్మను అని శ్రమ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎలాగైతే ఎవరైనా బిడ్డ జన్మించినప్పుడు వారికి కొంత తెలివి వచ్చిన తర్వాత వారెవరు
ఎవరి బిడ్డ అనే పరిచయాన్ని వారికి తెలిపిస్తారు కదా. అలాగే బ్రాహ్మణ పిల్లలైన మీకు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఏ పరిచయం లభించింది, మీరెవరు అనే పరిచయం లభించింది. ఆత్మ పాఠం పక్కా చేయబడింది కదా. కనుక ఈ మొదటి పరిచయం సహజ స్వభావంగా అయిపోవాలి. సహజ స్వభావం అనేది నిరంతరం ఉంటుంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు సమయానుసారంగా ప్రతి బ్రాహ్మణాత్మకు దేహి అభిమాని స్థితి సహజంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతరము మరియు సహజ స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులందరికీ చివరిలో వచ్చే అంతిమ చిన్న పరీక్ష నష్టో మోహ స్మృతి స్వరూపం. ఈ సంవత్సరం ఏం చేస్తారు, ఈ సంవత్సరం విశేషంగా ఏ లక్ష్యం ఉంచుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. బాప్దాదా చెప్తున్నారు, సదా దేహి అభిమాని స్మృతి స్వరూప భవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అవ్వాల్సిందే, కానీ జీవన్ముక్తులుగా అయ్యే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. అంతేకాక విశ్వంలోని మీ సోదరి సోదరులందరినీ దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మలందరి కోసం ముక్తిధామం యొక్క తలుపును తెరుస్తుంది. మరి మీ సోదరి సోదరులపై దయ కలగడం లేదా? నలువైపులా ఉన్న ఆత్మలు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నారు. కనుక మీ ముక్తి సర్వులకు ముక్తినిప్పిస్తుంది. కనుక సహజ స్మృతి నుండి సమర్థ స్వరూపంగా ఎంతవరకు అయ్యామని చెక్ చేసుకోండి. సమర్థ స్వరూపంగా అవ్వడం అంటేనే వ్యర్థాన్ని సహజంగా సమాప్తం చేయడం. మాటి మాటికి శ్రమ చేస్తే అవసరం ఉండదు. బాప్ దాదాకు పిల్లలపై స్నేహం ఉన్నందున ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సమస్యలోనూ ఏ పుత్రుడు శ్రమ చేయడాన్ని చూడకూడదని కోరుకుంటూ ఉన్నారు. సమస్యలు సమాప్తమైపోవాలి మరియు సమాధాన సమర్థ స్వరూపంగా ఉండాలి. ఇది జరుగుతుందా? దాదీలు చెప్పండి, ఇది జరుగుతుందా? టీచర్లు చెప్పండి, ఇది జరుగుతుందా? పాండవులు చెప్పండి, జరుగుతుందా? తర్వాత ఇది ఉంది కదా, ఇది జరిగింది కదా, ఇలా జరగకుండా ఉంటే ఇది జరిగేది కాదు అని సాకులు చెప్పకండి. బాప్దాదా చాలా మధురాతి మధురమైన ఆటలన్నీ చూసేశారు. ఏమి జరిగినా అనగా తనువు ద్వారా, మనస్సు ద్వారా, వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా ఎంత పెద్ద సమస్యలు వచ్చినా, హిమాలయాల కంటే పెద్దదిగా ఉన్న 100 రెట్లు పెద్దదైన సమస్య స్వరూపంగా ఉన్న ఆ పరిస్థితులన్నీ మీ స్వస్థితి ముందు పెద్దవేమీ కాదు. స్వస్థితికి సాధనము స్వమానము. స్వమానం అనేది సహజ స్వరూపంలో ఉండాలి. స్మృతి చేయాల్సిన అవసరం ఉండరాదు. నేను స్వదర్శన చక్రధారిని, నేను కంటి పాపను, నేను హృదయ సింహాసన అధికారిని, నేను అయ్యే ఉన్నాను అని మాటి మాటికి శ్రమ చేసే అవసరం ఉండరాదు. మీరు కాకుండా ఇంకెవరైనా అవుతారా? కల్పకృతం ఎవరయ్యారు? ఇతరులు ఎవరైనా అయ్యారా, లేక మీరే అయ్యారా? మీరే అయ్యారు, మీరే అవుతున్నారు. ప్రతి కల్పం మీరే అవుతారు, ఇది నిశ్చితం. వీరు కల్పకృతపు ఆ పిల్లలే అని బాప్దాదా అందరి ముఖాలు చూస్తున్నారు. మీరు కేవలం ఈ కల్పం వారా, లేక అనేక కల్పాల వారా? అనేక కల్పాల వారే కదా. ఎవరైతే ప్రతి కల్పం ఉన్నారు వారు చేతులెత్తండి. ఇది నిశ్చితమే కదా. మీకైతే పాస్ సర్టిఫికేట్ లభించింది కదా, లేక తీసుకోవాలా? లభించింది కదా. లభించిందా లేక తీసుకోవాలా? కల్పకృతం లభించినప్పుడు ఇప్పుడు ఎందుకు లభించదు? మాకు సర్టిఫికేట్ లభించే ఉంది అనే స్మృతి స్వరూపంలో ఉండండి. పాస్ విత్ ఆనర్ లేక పాస్ అనే తేడా అయితే ఉంటుంది, కానీ అయ్యేది మనమే, పక్కా కదా. లేకుంటే ట్రైన్లో వెళ్తూ వెళ్తూ మర్చిపోవడం, విమానంలో వెళ్తూ స్మృతి ఎగిరిపోవడం ఇలా ఉండదు కదా. అలా ఉండరాదు. ఎలాగైతే ఈ సంవత్సరం శివరాత్రిని నలువైపులా ఉత్సాహాలతో జరుపుకోవాలి అని దృఢ సంకల్పం చేశారు మరియు జరుపుకున్నారు కదా. దృఢ సంకల్పం ద్వారా ఏదైతే ఆలోచించారో అది జరిగిపోయింది.
మరి ఇది ఏ విషయం యొక్క అద్భుతం? ఏకత మరియు దృఢత యొక్క అద్భుతం. 67 ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నారు, కానీ చాలామంది పిల్లలు అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడాన్ని బాప్దాదా చూశారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు, ఉమంగుత్సాహాలకు ప్రత్యక్ష రుజువు. స్వతహాగానే నలువైపులా చేసేశారు. అదేవిధంగా అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఆత్మలకు ముక్తినిప్పించాలి అని సంకల్పం చేయండి. కానీ మీ ఆలోచనను స్మృతి స్వరూపంలోకి తీసుకొచ్చినప్పుడే ఇది జరుగుతుంది. విదేశం వారిది కూడా విశేషంగా స్నేహ మిలనము లేక మీటింగ్ ఉంది, మరియు భారత్ వాసులది కూడా మీటింగ్ ఉంది అని బాప్దాదా విన్నారు. మీటింగ్లో కేవలం సేవ యొక్క ప్లాన్లు తయారు చేయకండి, తయారు చేయండి, కానీ బ్యాలెన్స్ గల ప్లాన్ తయారు చేయండి. ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి, తద్వారా అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్ళాలి. దాతలుగా అయ్యి సహయోగం ఇవ్వండి, విషయాలను చూడకండి, సహయోగులుగా అవ్వండి, స్వమానంలో ఉండండి మరియు సన్మానం అనగా గౌరవం ఇచ్చి సహయోగులుగా అవ్వండి. ఎందుకంటే ఈ ఆత్మకైనా మీరు మనస్ఫూర్తిగా గౌరవం ఇవ్వడము అనేది చాలా చాలా గొప్ప పుణ్యం. ఎందుకంటే బలహీన ఆత్మను ఉమంగ్ ఉత్సాహాలలోకి తీసుకొస్తే అది ఎంత గొప్ప పుణ్యం. పడిపోయిన వారిని ఇంకా పడేయకూడదు, ఆలింగనం చేసుకోవాలి. స్థూలంగా ఆలింగనం చేసుకోవడం కాదు, ఆలింగనం చేసుకోవడం అంటే తండ్రి సమానంగా తయారు చేయడం, సహయోగం ఇవ్వడం మంచిది. ఈ సంవత్సరం ఏమేం చెయ్యాలి అని అడిగారు కదా. గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానంలో ఉండండి, సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయండి. వ్యర్థ విషయాలలోకి వెళ్ళకండి. బలహీనాత్మ బలహీనంగానే ఉంటుంది. ఆ బలహీనతలను చూస్తూ ఉంటే సహయోగం ఎలా ఇస్తారు? సహయోగం ఇచ్చినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇదన్నిటికంటే సహజ పురుషార్థం. ఇంకేమీ చేయలేకపోయినా అన్నిటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. గౌరవం ఇవ్వండి మరియు మహిమా యోగ్యులుగా అవ్వండి. గౌరవం ఇచ్చేవారే సర్వుల ద్వారా గౌరవనీయులుగా అవుతారు. ఎంతగా ఇప్పుడు గౌరవనీయులుగా అవుతారో అంతగానే రాజ్య అధికారులుగా మరియు పూజ్యాత్మలుగా అవుతారు. ఇస్తూ ఉండండి, తీసుకోవాలి అని అనుకోకండి. తీసుకొని ఇవ్వడము అనేది వ్యాపారస్తులు చేసే పని. మీరైతే దాత యొక్క పిల్ల, లేకపోతే నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. అందరూ మంచి సేవ చేశారు, కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. వాణి ద్వారా అందరూ మంచి సేవ చేశారు, సాధనాల ద్వారా కూడా మంచి సేవా ఫలితాన్ని తీసుకొచ్చారు. అనేక మంది ఆత్మల ఫిర్యాదులను కూడా సమాప్తం చేశారు. సమయం యొక్క తీవ్ర వేగాన్ని చూసి బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే కేవలం కొంతమంది ఆత్మలకు సేవ చేయడం కాదు, కానీ విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి దాతలుగా మీరే నిమిత్తమయ్యారు. ఎందుకంటే మీరు తండ్రికి సాథీలు కనుక సమయం యొక్క వేగం అనుసారం ఇప్పుడు ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయాలి. 1 వాచా ద్వారా, 2 స్వంత శక్తిశాలి స్థితి ద్వారా, 3 శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా. ఎక్కడ సేవ చేసినా అక్కడ ఆత్మిక వైబ్రేషన్లను ఎలా వ్యాపింప చేయాలి అంటే ఆ వైబ్రేషన్ల ప్రభావంలో అందరూ సహజంగానే ఆకర్షితం అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు సేవ ఎలా చేస్తున్నాయి? అవి వాణి ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాయా? వైబ్రేషన్లు ఎలా ఉంటాయి అంటే వాటి ద్వారా భక్తుల భావనకు ఫలం సహజంగా లభించేస్తుంది. ఆ విధంగా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి. వైబ్రేషన్ల ద్వారా సర్వశక్తుల కిరణాలు వ్యాపించాలి, వాయుమండలం మారిపోవాలి. వైబ్రేషన్లు ఎలాంటివి అంటే వాటి ద్వారా మనస్సుపై ముద్ర పడుతుంది. మీ అందరికీ అనుభవం కూడా ఉంది. ఎవరైనా ఆత్మ పట్ల ఒకవేళ ఏదైనా మంచి లేక చెడు వైబ్రేషన్ మీ మనసులో కూర్చుండిపోతే ఆ ప్రభావం ఎంత సమయం ఉంటుంది? చాలా సమయం వరకు ఉంటుంది కదా. మీరు తొలగించుకోవాలి అనుకున్నది తొలగిపోదు. ఎవరి గురించి అయినా చెడు వైబ్రేషన్ కూర్చుండిపోతే
అది సహజంగా తొలగిపోతుందా? అదేవిధంగా మీ సర్వశక్తుల కిరణాల యొక్క వైబ్రేషన్లు ముద్ర వలె పనిచేస్తాయి. మాటలను మర్చిపోవచ్చు కానీ వైబ్రేషన్ల ముద్ర సహజంగా తొలగిపోదు. అనుభవం ఉంది కదా, ఉందా అనుభవం? గుజరాత్ వారు, బాంబే వారు చూపించిన ఉమంగ్ ఉత్సాహాల కొరకు బాప్దాదా వారికి కూడా పదమాపదం రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎందుకు? ఏ విశేషత చూపించారు? శుభాకాంక్షలు ఎందుకు ఇస్తున్నారు? పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉంటారు కానీ విశేషంగా శుభాకాంక్షలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఇరువురిలో ఏకత మరియు దృఢత యొక్క విశేషత ఉంది. ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో అక్కడ ఒక సంవత్సరానికి బదులు ఒక మాసంలోనే సంవత్సరానికి సమానమైన పని జరిగిపోతుంది. గుజరాత్ మరియు బాంబే వారు విన్నారా? మంచిది. ఇప్పుడు జ్ఞాన సూర్య స్థితిలో స్థితమై నలువైపులా భయభీతులుగా అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపచేయండి. చాలా భయభీతులుగా ఉన్నారు, శక్తిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. మంచిది. బాప్దాదా అశరీరి యొక్క డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రియ స్మృతులు, భిన్న భిన్న సమాచారాలతో కూడిన ఉత్తరాలు, ఈమెయిల్స్ తండ్రి వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరూ నా స్మృతులు కూడా ఇవ్వండి, నా స్మృతులు కూడా ఇవ్వండి అని అంటారు. బాప్దాదా అంటున్నారు, ప్రియమైన పిల్లలు, ప్రతి ఒక్కరి స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. దూరంగా కూర్చొని ఉన్న బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారు కనుక నా స్మృతి ఇవ్వండి, నా స్మృతి ఇవ్వండి అని మీ అందరికీ ఎవరెవరైతే చెప్పారో వారందరి స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. కనుక పిల్లల ప్రేమ మరియు తండ్రి ప్రేమయే పిల్లలను ఎగిరిస్తూ ఉంది. మంచిది. నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లల్లో కొంతమంది విశేషాత్మలకు, సదా స్వమానంలో ఉంటూ సన్మానం ఇచ్చేవారికి, సర్వీస్ఫుల్ పిల్లలకు, సదా స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా ఆత్మలకు, సదా అచల్ అడోల్ స్థితి అనే ఆసనంపై స్థితమై ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాది గారితో బాప్దాదాకు మీ పైన విశేషమైన సంతోషం ఉంది. ఎందుకంటే ఎలాగైతే బ్రహ్మబాబా అందరినీ ఇది చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి అని ఆజ్ఞాపించేవారు, అలా మీరు కూడా బ్రహ్మబాబాను అనుసరించారు. అప్పుడు దాది అన్నారు, మీరు కూడా నా తోడు ఉన్నారు అని. నేనైతే ఉండనే ఉన్నాను కానీ మీరు నిమిత్తమయ్యారు కదా. ఎలాంటి దృఢ సంకల్పం చేశారు అంటే దాని ద్వారా నలువైపులా సఫలత ఉంది. అందుకే మీలో ఆత్మిక శక్తి చాలా గుప్తంగా నిండి ఉంది. ఆరోగ్యం బాగుంది. ఆత్మిక శక్తి ఎంత నిండి ఉంది అంటే ఆరోగ్యం పెద్ద విషయం ఏమీ కాదు. అద్భుతం కదా. దాదీలు బాప్దాదాను కలవడం చూసి మేం కూడా దాది అయితే కలిసేవారం కదా అని అందరి మనసుకు అనిపిస్తుంది. మీరు కూడా దాదీలుగా అవుతారు. ఇప్పుడు బాప్దాదా తన మనసులో ఒక ప్లాన్ తయారు చేశారు, ఇంకా ఇవ్వలేదు. బ్రహ్మ బాబా యొక్క సాకార సమయంలో సేవ కోసం ఎవరైతే ఆది రత్నాలు వెలువడ్డారో వారి సంఘటనను పక్కా చేయాలి. ఎప్పుడు చెయ్యాలి అన్నారు? మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు. ఈ బాధ్యత మీది, జానకి దాదీది. మీ మనసులో కూడా ఈ సంకల్పం ఉంది కదా. ఎందుకంటే ఎలాగైతే దాదీలైన మీ ఏకత, ఐకమత్యం మరియు దృఢత యొక్క సంఘటన పక్కాగా ఉందో అలా సేవ యొక్క ఆది రత్నాల సంఘటన కూడా పక్కాగా ఉండాలి. దీని ఆవశ్యకత చాలా చాలా ఉంది. ఎందుకంటే సేవ అయితే పెరగాల్సిందే. సంఘటన శక్తి ఏం కావాలి అంటే అది చేయగలదు. సంఘటన యొక్క స్మృతి చిహ్నమే పంచ పాండవులు. ఉండేదేమో 5 మందే కానీ వారు సంఘటనకు గుర్తు. ఇప్పుడు ఎవరైతే సాకార బ్రహ్మబాబా ఉన్నప్పుడు సేవ కోసం సెంటర్లో ఉండేవారో, సేవలో ఉండేవారు, వారు లేచి నిలబడండి. సోదరులు కూడా ఉన్నారు. పాండవులు లేకుండా గతి లేదు. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు కానీ ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. సంఘటనను జమ చేసే బాధ్యత వీరిది, జానకి దాదీది. వీరైతే దాది బ్యాక్ బోన్. చాలా మంచి మంచి రత్నాలు ఉన్నారు. మంచిది, అందరూ బాగున్నారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఇది మీ సంఘటన యొక్క గొప్పతనం.
కోట శక్తిశాలిగా ఉంది. అచ్చా. వరదానం: స్వమానం అనే సీట్పై సెట్ అయి పరిస్థితిని దాటుకొనే సదా విజయీ భవ. సదా నేను విజయీ రత్నమును, మాస్టర్ సర్వశక్తివంతుడను అనే మీ స్వమానం యొక్క సీట్పై సెట్ అయి ఉండండి. అప్పుడు సీట్ ఎలాంటిదంటే అలాంటి లక్షణాలు లభిస్తాయి. ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ఒక సెకండ్లో మీ ఈ సీట్పై సెట్ అయిపోండి. సీట్పై ఉన్న వారి ఆజ్ఞయే అంగీకరించబడుతుంది. సీట్పై ఉంటే విజయులుగా అయిపోతారు. సంగమ యుగమే సదా విజయులుగా అయ్యే యుగం. ఇది ఈ యుగం యొక్క వరదానం కనుక వరదానీలుగా అయ్యి విజయులుగా అవ్వండి. స్లోగన్: సర్వ ఆసక్తులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సేన. అవ్యక్త ఇషారా: సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. సంతుష్టత అనగా మనస్సు బుద్ధి సదా ఆరాంగా ఉండటం, సుఖశాంతిలో ఉంటుంది. సంతుష్టత బాబా మరియు సర్వుల ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. సంతుష్టాత్మ సమయానుసారంగా సదా తనను బాబా మరియు సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగురుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఆశీర్వాదాలు అడగాల్సిన అవసరం లేదు, వీరి ముందుకు స్వతహాగా వస్తాయి. ఇలాంటి సంతుష్ట మణి అనగా సిద్ధి స్వరూప్ తపస్వీలుగా కండి. ఓం శాంతి.